ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. గత నెలలోనే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. తాజాగా మరో కాంగ్రెస్ నేత కూడా వైసీపీలో చేరడానికి చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇటీవల జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. జగన్ ను చూసి ప్రభుత్వం భయపడుతోంది, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ హర్ష కుమార్ సంచలన కామెంట్లు చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇష్టమని, అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 3 సీట్లు వచ్చిన బీజేపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇక్కడ సీట్ల సంఖ్య ప్రాతిపదిక కాదని, ప్రతిపక్ష పార్టీ ముఖ్యమని ఆయన తెలిపారు. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పవన్ బాలకృష్ణ కంటే చంద్రబాబే గొప్ప నటుడని సెటైర్లు వేశారు. హర్ష కుమార్ మాటలు విన్న తర్వాత ఆయన కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమనే భావనకు వచ్చేశారు పొలిటికల్ అనలిస్టులు. త్వరలో హర్ష కుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ అయితే చక్కర్లు కొడుతోంది. మరి ఈ ప్రచారంపై హర్ష కుమార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.